అటు బాలీవుడ్ నుంచే కాదు, ఇటు టాలీవుడ్ నుంచి, అలాగే శాండిల్‌వుడ్ నుంచి కూడా 'థౌజండ్ వాలా గ్రాస్' మూవీస్ ఊపందుకుంటున్నాయి. బాలీవుడ్‌లో 'దంగల్', 'పఠాన్', 'జవాన్' చిత్రాలు 1000 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్‌లో చేరితే, టాలీవుడ్ నుంచి 'బాహుబలి', 'ద కంక్లూజన్', 'ట్రిపుల్ ఆర్', తాజాగా 'కల్కి 2898 AD' 'థౌజండ్ వాలా గ్రాస్ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఇక కన్నడ చిత్రసీమ నుంచి 'కేజీఎఫ్ చాప్టర్ 2' సైతం ఈ లిస్టులో చోటు పొందింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ చూపు కూడా 'థౌజండ్ వాలా గ్రాస్' వైపు పడింది. ఒకప్పటి హైయెస్ట్ గ్రాసర్ స్పెషలిస్ట్ శంకర్ తన లేటెస్ట్ ఔటింగ్ 'ఇండియన్ 2'తో ఆ ముచ్చట తీరుస్తాడని తమిళ తంబీలంతా వేయి కళ్ళతో ఎదురుచూశారు. అయితే పేలవమైన కథా కథనాలతో వచ్చిన 'ఇండియన్ 2' తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. 'ఇండియన్ 2' ఊరించి ఉస్సూరుమనిపించడంతో రాబోయే బిగ్ టికెట్ ఫిల్మ్స్ పైనే హోప్స్ పెట్టుకున్నారు కోలీవుడ్ జనాలు. ఈ నెలాఖరులో ధనుష్ 50వ చిత్రం 'రాయన్', 15 ఆగస్టున 'విక్రమ్ తంగలాన్', సెప్టెంబర్లో 'విజయ్ ద గోట్', అక్టోబర్లో రజనీకాంత్ 'వేట్టయ్యాన్', 'సూర్య కంగువ', నవంబర్లో 'అజిత్ విడాముయర్చి' రిలీజ్కి క్యూ కడుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలైనా విజయం సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్కు ఊపిరిపోస్తాయన్నది తమిళ సినీ జనాల ఆశ. అంతేకాదు, ఏదో ఒక చిత్రమైన 'థౌజండ్ వాలా గ్రాస్ క్లబ్‌లో చేరకపోతుందా అన్నది వారి ఆకాంక్ష. మరి వీటిలో ఏ సినిమాలు సక్సెస్ సాధిస్తాయి? ఏది 1000 కోట్ల గ్రాస్ మూవీగా నిలుస్తుంది? ఏ హీరో ఈ 1000 క్లబ్‌లో బోణీ కొడతాడన్నది తెలియాలంటే కొన్నాళ్లాగాల్సిందే.